అదై ఉండొచ్చు. లేదా రెండోది ఏంటంటే బయట చెప్తున్నట్టుగా ఇప్పుడు మన సజ్జల గారు చెప్పినట్టు అందరూ అమాయకులు, కక్షపూరిత కేసులు, మా వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు లేకపోతే స్వతంత్ర పోరాట యోధులు వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారా అన్నట్టు కంప్లైంట్ కూడా అయి ఉండొచ్చా బహుశా? ఏదైనా బయటికి చెప్పొచ్చు కదా, అందులో రహస్యం అదైతే బయటికి చెప్తారు. అంటే అంటే బయటికి చెప్పే అలవాటు లేదండి, ఇప్పుడు కూడా లేదు. ఆయన ప్రస్తుతం మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు గవర్నర్ గారి కలియడంలో నేనేమనుకుంటున్నానంటే, మీరు చెప్పినట్లు మా వాళ్ళందరూ కూడా అన్యాయంగా జైల్లో పెడుతున్నారని ఒక కంప్లైంట్ చేయడానికి వెళ్ళుంటారు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే గవర్నరు రాజ్యాంగ రక్షకుడు రాష్ట్రానికి. సో రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వం పరిపాలించటం లేదని చెప్పి తద్వారా ఫేవర్ సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళుంటాడు తప్ప, ఈ ఎంక్వైరీలు అవినీతుల గురించి గవర్నర్ గారితో ఆయనే మాట్లాడతాడండి. ఇప్పుడు ఇది ప్రభుత్వం దాని మీద సిట్టు వేసింది, దర్యాప్తు జరుగుతుంది, అది పూర్తిగా విచారణలో తేలుతుంది. దాంట్లో గవర్నర్ గారి జోక్యం ఏమి ఉండదండి. జోక్యం ఉండదు, కానీ ఇక రేపు మాపో సిట్ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తారు అనే నేపథ్యంలో అందుకని కొంచెం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే ఏమవుతుందంటే, ఇలా మా వాళ్ళందరినీ ఇలా పెట్టేశారు, రేపు నన్ను పెట్టేసినా ఆశ్చర్యం పోలేదు. అంటే ప్రభుత్వం మీద ఒక నింద అభాండం వేసి అన్యాయంగా చేస్తుంది ఈ ప్రభుత్వం అని. ఇప్పుడు నాలుగుతో మాట్లాడితే నిజాలు మంచి మంచి పదాలు వస్తాయి, తాటిమట్ట ఉంటుంది. ఈ వైసీపీ నాయకులందరికీ నోట్లో తాటిమట్ట ఉంటుంది, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. అందుకని గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ రకంగా ఫేవర్ సంపాదించాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఇల్లు ఉండొచ్చు, కానీ సిట్లో అయితే అన్ని నిజాలు తేలుతాయి. అసలు నా దృష్టిలో అయితే నేను అనేక సందర్భాలు రిషి గారు చెప్పాను, ఇది 3,000 కోట్ల స్కామ్ కాదు, 18,000 కోట్ల పైచిలకు స్కామ్. ఇది చాలా భారతదేశంలోనే అత్యంత పకడ్బందీగా డిజైన్ చేసిన స్కామ్ ఇది, లిక్కర్ స్కాము. ఇది అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదు, ఇన్వెస్టిగేషన్ నిగ్గుదేల్చి ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను డిబేట్లో మాట్లాడాను. ఎందుకు అంటే ఇంత ధ్వంసం చేసి వ్యవస్థలని ధ్వంసం చేసేసి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజాకంటకుడుగా పరిపాలించిన చరిత్ర ఈ దేశంలో ఉంది. ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినటువంటి పాలన. కాబట్టి ఇది బెస్ట్ కేస్ స్టడీ, ప్రపంచంలోనే కేస్ స్టడీ. ఒక పాలకుడు ఏది చేయకూడదు, దీని మీద రీసెర్చ్లు కానీ ఎవరైనా యూనివర్సిటీ స్టూడెంట్ చేస్తే నాకు తెలిసి ఒక 20 PhDలు వస్తాయి. నాగార్జున గారు ఏం చెప్తారు? గవర్నమెంట్ ఎలా పరిపాలించకూడదు